మనసున్న మోహన్ బాబు గారు పేద విద్యార్థుల భవిష్యత్తుకి వెలుగు చూపిస్తున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతిఫలం ఆశించకుండా చేసే సహాయమే నిజమైన మానవత్వం. ఆయన లాంటి వాళ్ళు మరో 10 మందికి పనికొచ్చే పనులు చేస్తే సమాజంలో వాళ్ళు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. మోహన్ బాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని మరో 10 మంది ముందుకు రావాలని, అలాంటి మరెన్నో పేద జీవితాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రతిఫలం ఆశించకుండా సాయం చేయడంలోనే అసలైన నిస్వార్థం ఉంది. పేద విద్యార్థుల చదువు కోసం మోహన్ బాబు గారు ముందుకు రావడం నిజంగా అభినందనీయం. 10 మందికి ఉపయోగపడే పని చేసేవాడే జనం గుండెల్లో నిలిచిపోతాడు. ఈరోజు మోహన్ బాబు గారు వేసిన ఈ ఒక్క అడుగు రేపు మరో 10 మందికి స్ఫూర్తిగా మారి సమాజంలో గొప్ప మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మరో ముఖ్య విషయం, చారిటబుల్ ట్రస్ట్ నుండి కొంచెం అనాథలను ఆదుకునే ప్రయత్నం చేయండి సార్. ముసలోళ్లకు మరియు పిల్లలకు ఆశ్రమంలో ఇబ్బందులు ఉన్నాయని మా సైన్ న్యూస్ వరకు వచ్చింది. అందుకోసమే మీకు కొంచెం తెలియజేస్తున్నాం సార్. జయంతికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న స్కూల్ ఉంది. ఏదన్నా అంటే అప్పుడు ఆ మీటింగ్లో కూడా చెప్పారు మనోళ్ళు, హెల్త్ క్యాంప్ ఏదైనా ఉంటే మా స్కూల్లో పెట్టాలని కూడా. అప్పుడు నేను అనుకున్నాను, ఏ అవకాశం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా ముందు ఈ కాలనీ ముఖ్యం నాకు హైదరాబాద్లో అనుకున్న ప్రకారమే క్లాసులు రీఓపెన్ అయినాయి. కాబట్టి మరి ఇప్పుడు స్కూళ్ళు తెరిచారు కదా, హాలిడేస్ అయిపోయాయి కదా, కొత్తగా బుక్స్ కావాల్సి ఉంటుంది, యూనిఫామ్లు కావాల్సి ఉంటుంది, రకరకాల వస్తువులు కావాల్సి ఉంటుంది. పాపం వాళ్ళకు గవర్నమెంట్ సప్లై చేస్తుందా లేదా తెలుసుకున్నాను. అయితే హెడ్ మాస్టర్ గారు చెప్పారు, ఇవ్వట్లేదు, ఇంతవరకు అయితే ఏమి ఇవ్వలేదు, మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది, యూనిఫామ్ కావాలి, యూనిఫామ్ అక్కడ స్కూల్ వాళ్ళు ఇస్తామంటున్నారు, ఇవి లేకపోయినా షూ కంపల్సరీ కావాలి, బ్యాగులు కావాలి, ఇంకా పిల్లలకు అవసరమైన వస్తువులు కావాలని నన్ను అడిగారు. ఎంతమంది స్ట్రెంత్ అని అడిగాను. 150 మంది అన్నారు. నేను ప్లే స్కూల్లో ఎంతమంది అమ్మా ఉండని కూర్చొని అమ్మా, ప్లే స్కూల్లో ఎంతమంది, ఎల్కేజీలు ఎంతమంది, యూకేజీలు ఎంతమంది, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ మొత్తం స్ట్రెంత్ తెప్పించుకున్నాను. 150కి పైన అయ్యారు. తప్పనిసరి వీళ్ళందరికీ తెప్పించాల్సిందే అనుకున్నాను, ప్లాన్ చేశాను. ఈ లోపల పూర్ణిరెడ్డి గారు కానీ తమ్ముడు గారు కానీ మేము చాలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము, సార్కు చెప్పండి అని నాకు మా తమ్ముడు రమేష్ ఉన్నాడు, రమేష్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. సరే వాళ్ళు ఏమి ఇస్తారో ఇవ్వమనంటే మిగతా నేను అరేంజ్ చేసుకొని మొత్తానికి అందరికి పిల్లలందరికీ ఇవ్వాల్సిందే అని డిసైడ్ అయ్యాను. కానీ మొన్న మధ్యన తెలిసింది నాకు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదని. ఇక్కడ ఈ చిన్నారులంతా మీరు సమాధానం చెప్పాలి. నేను ఎందుకు వచ్చాను, ఎవరి కోసం వచ్చాను? మరి నేను మీకోసం వస్తే మీరు అల్లరి చేయొచ్చా, కొట్లాడుకోవచ్చా? క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాలి చిన్నారులంటే. తెలుసా, స్కూల్కి ఎందుకు వస్తారు? చదువుకోవటం అంటే ఏంటి చెప్పు? కాదు, సంస్కారం నేర్చుకోవటం. మనుషులు ఎలా ఉండాలి? మనం చదువుకుంటున్నాం కదా, చదువుకోని వాళ్ళ ముందు మనం ఎలా ఉండాలి? మనల్ని చూసి మనం చదువుకుంటున్నది చూసి ఎంతమంది మిమ్మల్ని చూసి బాగుపడాలి? ఇవన్నీగా కూడా మీ మైండ్లో ఉండాలి. ఊరికినే అల్లరి చేసి ఊరికినే జుట్టు పిక్కుంటే ఇక చదువుకోవటం ఎందుకు చెప్పండి? మేము ఇంతమంది వచ్చి మీకోసం వచ్చాము. ఎందుకు వచ్చామో తెలుసా? సాయిరెడ్డి గారు ఒక నిల్చున్నాడు చూడు, ఆయన చెప్పాడు ఈ స్కూల్ గురించి. మౌనమేలనోయి
మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒక లైక్ కొడితే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అందరికీ మరొకసారి శనార్థులు.